ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 14 నుండి జూన్ 20వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో మనకి అంటే కర్కాటక రాశిలో గురుడు శుక్రుడు అనే 2 గ్రహాలు ఉన్నాయి. అలాగనే కుజుడు మేషరాశిలో ఉన్నాడు. చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి మీన రాశిలో శని, కుంభరాశిలో రాహు, ఈ విధమైనటువంటి గ్రహ సంచారం వల్ల మనకి ఫలితాలు ఎలా ఉంటాయో, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి శనిగ్రహ ప్రభావం ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యం ఇచ్చేటువంటి రవి తృతీయ స్థాన సంచారంలోకి మనకి 16వ తారీఖున వెళ్ళబోతున్నాడు. ద్వితీయంలో కుజుడు, ఆయన ఇప్పుడు రాశిలో ఉన్నారు. వ్యయంలో శని, లాభంలో రాహువు. అలాగే ముఖ్యంగా చంద్రుడి విషయానికి వచ్చినట్లయితే ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో చంద్ర సంచారం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి వారపు మధ్యలో అత్యద్భుతమైనటువంటి యోగకాలంగా ఉన్నది. వార ప్రారంభంలో కాస్త పనులు ఆలస్యమవుతాయి. వారపు మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఒక శుభరూపమైనటువంటి వార్తని అందుకుంటారు. వారాంతం వివాదాలకు దూరంగా ఉండండి. ఏదైనప్పటికీ కూడా చతుర్థంలో ఉన్నటువంటి గురుడు ఉచ్చస్థానంలో ఉండడం ద్వారా కేంద్రంలో బలంగా ఉన్నాడు. శుభరూపమైనటువంటి గ్రహాలు ఉన్నాయి. తద్వారా చాలా మంచి మంచి విషయాలన్నీ కూడా యోగించేటువంటి అవకాశాలు ఉంటాయి. అర్ధాష్టమ గురుడు అయినప్పటికీ ఆ గురుడు లాభస్థానాన్ని మనకి చూడడం ద్వారా ఆయన యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అనవసరంగా ఎక్కువ టెన్షన్ పడకండి. వృత్తి ఉద్యోగ వ్యవహారాదుల యందు అనుకూలమైనటువంటి మార్పులు క్రమేపీ వస్తాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. రాజకీయ పరంగా సామాన్యంగా ఉంటుంది. వ్యాపార పరంగా చూసినట్లయితే వారం మధ్యలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. అంటే వారం మధ్యలో కూడా ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి పరివారికి, కార్మికులకి అనుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్ విషయంలో, పెట్టుబడి పెట్టే విషయంలో ఆలోచన చేయండి. అనవసరంగా తొందరపడి ఏ పని చేయొద్దు. సంఖ్యల్లో 7, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శని భగవానుడిని పూజించడం, ఆంజనేయ స్వామిని పూజించడం, శనికి తైలాభిషేకాలు చేయడం చాలా మంచిది.